అంటే ఒక్కసారిగా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు గులాబీ దండంతా కదిలి సభా ప్రాంగణానికి వచ్చింది. ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి కథం తొక్కిన ప్రతి నాయకుడు కూడా ఇప్పుడు ఈ సభకు మా పార్టీ 25 ఏళ్ల సభ జరుగుతుంది, ఆ సభకు హాజరు కావాలన్న ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. అంటే దానిలో ఒక సభ్యుడు ఇక్కడ మనతో పాటు ఉన్నాడు. చెప్పండి సార్, మీరు ఎప్పటి నుండి పార్టీలో ఉన్నారు, పార్టీలో ఎప్పటి నుండి కొనసాగుతున్నారు? 1996 నుంచే మలిదేశ తెలంగాణ ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. అప్పటి నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని వివిధ రంగాల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో 2001లో కేసీఆర్ గారు ముందుకొచ్చి రాజకీయ పార్టీని స్థాపించారు. అంతకంటే ముందే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితేనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో రకరకాలుగా కొనసాగుతున్న వివక్షత, దోపిడీ ఇవన్నీ కూడా రూపపడతాయనే ఒక ఆలోచనతో భావవ్యాప్తి చేశారు. మరి 2001 తర్వాత కేసీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఉద్యమ స్వరూపం మారిపోయింది. 2001 తర్వాత నుండి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆదరించారు. ఉద్యమాన్ని 2001 నుంచి 2014 వరకు మరి చేయడం వల్లనే ఇలా కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు కూడా మరి తెలంగాణ రాష్ట్రం న్యాయసమ్మతమైన మన డిమాండ్ అనే పద్ధతిలో లెటర్లు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత గత 10 సంవత్సరాల కాలంలో కూడా మరి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏ అంశాలను అయితే లేవనెత్తామో ప్రజల పక్షాన మరి అంశాలను కూడా పరిపూర్తి చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సాగునీరు రంగము అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందించి మరి తెలంగాణ రాష్ట్రంలో అంటే రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా కష్టపడ్డ ఉద్యమ నాయకులు ఎవరికి కూడా కేసీఆర్ ఆదరణ లభించలేదు టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి అంటారు. మీరేమంటారు దానికి? అది కొంతమేరకు నిజం ఉన్నది, అందులో నేను కాదనట్లేను. కానీ చాలా మందికి న్యాయం జరిగింది, ఇంకా కొంతమందికి జరగాల్సి ఉండే. అది కూడా మరి రాబోయే కాలంలో పరిపూర్తి చేస్తారని అనుకుంటున్నాను. మొదటి నుండి ఉన్న కార్యకర్తల్ని ఇటు ఉద్యమంలో పాల్గొన్న వారిని కేసీఆర్ ఎందుకు విస్మరించారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఏమైనా అస్థిరతను క్రియేట్ చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని కూరదోలుస్తారనే ఉద్దేశంతో రాజకీయ అవసరాల కోసం వివిధ పార్టీలలో ఉన్న నాయకులను కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలోకి తీసుకొని మరి ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపే ప్రయత్నం చేశాడు మొదటి టర్మ్లో. రెండో టర్మ్లో కూడా అభివృద్ధి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయే భాగంలోనే మన రాజకీయ స్థిరత కోసం రాజకీయ అవసరాల కోసమే మిగతా పార్టీల వరకు అవకాశాలు ఇచ్చాడు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదని అనుకుంటా ఉన్నాను. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా ఉంది ఏర్పాట్లు, మీకు ఎట్లా అనిపిస్తుంది సభకు రావడం? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. మేము ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీకి నుంచి వచ్చినాం. ఈ గత 18వ సంవత్సరంలో ఎంతో అభివృద్ధి చెందింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా ఉండంటే పొద్దున ఉంటే రాత్రి కరెంటు ఉండకపోయేది, రాత్రి ఉంటే పొద్దున ఉండకపోయే విధంగా అప్పుడు పాలకులు వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక సంవత్సరంలోనే 24 గంటల కరెంటు కానీ మంచినీరు పథకం కానీ కూడా శేషశ్యామలంగా నడిచింది. అదేవిధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 16 నెలల్లో అస్తవ్యస్తంగా మారింది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మంచినీళ్ళు కూడా సకాలంలో రావట్లేదు. మరి నిత్యావసరాల వస్తువులు కూడా ధరలు పెరిగినాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం చూస్తుంటే హరికోస పెడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా పోతే అంత తొందరగా ప్రజలకు న్యాయం జరుగుతుందని వేడుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సభకు రావడం? ఇంత పెద్ద భారీ సభ కదా, ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు బ్రహ్మాండంగా అనిపిస్తుంది. వస్తప్పుడే మాకు ఊహకందని విధంగా అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ అంటే ఏదో ఆషమాష మాట కాదు. సార్ వెళ్తుండే అన్ని జిల్లాలకి కూడా కథం తొక్కి పిలుపు మేరకే ఇంత జనం వచ్చారు. సార్ కూడా ప్రతి జిల్లా తిరిగితే ఈ కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టుకొని పోవాల్సిందే. ఇట్లా సభ పూర్తయ్యేదాకుండా రాత్రి 7 గంటలకు కేసీఆర్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది, అంటే స్పీచ్ వినే వెళ్తారు మీరు? సభ అయిపోయే వరకు ఇక్కడే ఉంటాం. ఎందుకంటే ఇది మా పార్టీ, మన తెలంగాణ ఇంటి పార్టీ. ఏదో ఢిల్లీకి నుంచి వచ్చిన పార్టీలు కాదు. ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా కేసీఆర్ గారు ఉన్నారు. కారు గుర్తే ఉన్నది. ఏదో గతంలో ఎలక్షన్లో ఏదో జరిగిపోయింది, ఊకందని హామీలు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఓటేసిరు తప్ప ఏ విధంగా కాంగ్రెస్ గెలిపించే ఉద్దేశంతో ఓటేలే. చెప్పండి అన్న, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది?